పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భాజపా కూటమిగా ఏర్పడినాయి. అందులో మరి ఆరిజన్ తెలుగుదేశం పార్టీకి ఆరిజనే సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు. మరి జనసేన పార్టీలో కూడా ఆరిజన్ ఆయనే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ అనేకమైన కష్టాలని ఎదుర్కొన్న మాట అయితే వాస్తవమే. మీరు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అయితే ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి జనసేనానికి మొక్కకొరగా మద్దతుకి బహిర్గతం అవుతా ఉన్నారు. సోదరుడు కాబట్టి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే నాని గారు కూడా ముందుకు వచ్చారు. ఇలా మరికొంతమంది స్టార్ హీరోలు ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కూటమికి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. వాళ్ళు మద్దతు అనేది ప్రత్యక్షంగా ఫీల్డ్కి రావాల్సిన అవసరం లేదు. అవును, వాళ్ళు ఆల్రెడీ పృథ్వీరాజు ఇలా చాలా మంది జబర్దస్త్ యాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా మంది ఆ సినిమా ఒకటి ఆయన నటించాడు కదా, వకీల్ సాబ్, దాంట్లో నటులు కూడా వచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యలో డైరెక్ట్ చెప్పాడు, మేము కలిసి ఉంటాము, సినిమాలు వేరే కావచ్చు, నేను మాత్రం ఇటు వచ్చా, అభిమానులందరూ కూడా సపోర్ట్ చేయండి అనేసి అందరి నటుల గొప్పతనం చెప్పాడు. చెప్పినప్పుడు ఆ నటులు సపోర్ట్ చేయొద్దు అనలేదు. అంటే అదే సంకేతం, చేయండి అని ఇండైరెక్ట్ సంకేతం అదే. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు అంటే మహేష్ బాబు కానీ, తర్వాత నానికి కానీ, తర్వాత ప్రభాస్కి కానీ, అసలు ఇవి పేర్లు ఇవన్నీ కాదు. మిగతా నటులందరికంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ప్రభావంతో పాటు జగన్మోహన్ రెడ్డి సినిమా రంగానికి చేసిన ద్రోహం, అన్యాయం కాస్త అందరు మదిలో పెట్టుకొని ఈయనని గెలిపించాలి, ఈ కూటమిని గెలిపించాలి అందరి మనసులో ఉంది. లేకపోతే రామ్ గోపాల్ వర్మ సినిమా ఒకటి ఉందండి, ఆ సినిమా వ్యూహం 2 అనుకుంటా, వ్యూహం 2 అనుకుంటా, వ్యూహమే. ఆ వ్యూహం సినిమాకు సంబంధించినప్పుడు మాత్రం టికెట్ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. అదే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం టికెట్ 5 రూపాయలు ఉండాలని రకరకాల ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టారు. అంటే ఏంది, అక్కడే పక్షపాతం కదా, ఈ సినిమాకు ఒకలాగా ఆ సినిమాకు ఒకలాగా, అంటే ఏడిపించడమే కదా. అంటే సినిమా రంగానికి సంబంధించి ఎంత ఏడిపించాలో అంత ఏడిపించి దాని సినిమా నటులకు విలువ లేకుండా చేసే క్రమంగా అందరు మంటతో ఉన్నారు. చిరంజీవి గారు ఒక డెలిగేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా వారిని అవమానించే విధంగా ప్రవర్తించారు అనేది ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, మరి ఎమ్మెల్యేగా చేశారు, దాదాపు పెద్ద కేంద్ర మంత్రిగా చేశారు. ఇలా పద్మవిభూషణ్ సత్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సెకండ్ హైయెస్ట్ ర్యాంకింగ్ హానర్. మరి ఉన్న నటులలో సినిమా రంగంలో వివిధ రంగాలు ఏ రంగం తీసుకున్నా ఉన్న నటులలో ఆయన గొప్పవాడు, సాత్వికుడు. చిరంజీవి అంటే ర్యాష్ గుండి ఈయన కొంచెం ఆయన పట్ల గౌరవాన్ని ప్రదర్శించినప్పుడు అదే గౌరవం ప్రదర్శించడానికి నష్టం లేదు. కానీ ఇంత పెద్ద ఆయన నేను లెక్క చేయలేదంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా డౌన్ లో ఉండాలి, నా సంగతి ఏందో చూసుకోండి, ఇది నేనంటే అని తెలియజెప్పి అహంభావం, గర్వం కాస్త ఆ రోజుకి అది తనకి బాగుండొచ్చు. కానీ ఆ ప్రభావం అనేది జనం గమనిస్తారు కదా, ఎలక్షన్లప్పుడు కానీ మిగతా టైంలో వాడు చూపిస్తారు. కాబట్టి అందరు సినిమా రంగం వాళ్ళు మంటతో ఉన్నారు. సినిమా రంగం వాళ్ళే కాదండి, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఇంట్రెస్ట్ గా తీసిపోయి, ఉపాధ్యాయులు కంప్లీట్ గా వ్యతిరేకంగా పోలీసులు వాళ్ళు కూడా స్టేజ్ మీద చెప్తున్నాడు ఒక ఆయన. అందువల్ల ఎందుకు ఆ పరిస్థితి ఊరికే రాదండి. ఫస్ట్ వీళ్ళందరూ ఓట్లు వేసినోళ్ళే కదా. ఏ రంగం తీసుకోండి మీరు, అక్కడ కార్మికులు తీసుకోండి, రైతుల్ని తీసుకోండి, పథకాలు పొందిన వాళ్ళు కూడా తీసుకోండి. ఈ పథకాలన్నీ మాకు ఇస్తున్నారు కానీ ఆ భూమి ద్వారా మా పథకాల పని అయిపోతుంది అని వాళ్ళందరూ ఎనాలిసిస్ చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ముఖ్యమంత్రి కలవాలి కదండి జనాన్ని, కలవడు. ఇన్ని చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఓటమి, ఇంకా ఎలక్షన్ జరగలేదు, ఆయన ఓటమి పరిస్థితులు తెచ్చుకోవడానికి ఆయనే కారణం, స్వయంకృత అపరాధం.